రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉపచారం జరిగింది. క్రిస్మస్ శుభాకాంక్షలతో కూడిన ఆహార ప్యాకెట్లను కొంతమంది గుర్తింపు పంపిణీ చేశారు. మాంసంతో కూడిన ఫుడ్ పంపిణీ చేయడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకుని మాంసంతో ఉన్న ఆహార ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన దేవాలయంలో అన్య మతస్థులు క్రిస్మస్ సందర్భంగా మాంసంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసినా అధికారులకు పట్టింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఆలయ పరిసరాల్లో సైతం మాంసంతో కూడిన కర్రీ ప్యాకెట్లను ఎక్కడికక్కడ పడేశారని హిందూ సంఘాల నాయకులు ఆరోపించారు. సంతో కొంచెం వెడల్పు మంచుకో ప్యాకెట్ ఇప్పుడు ఇప్పించిన ఒక ప్యాకెట్ ఇప్పిస్తే చికెన్ ముక్కల్ని చెప్పు పంపా తిక్కుతున్నా చెప్పి అన్నా ఇది ఏందా మంచుకో ప్యాకెట్ ఇప్పుడు ఇప్పించిన ఒక ప్యాకెట్ ఇప్పిస్తే చికెన్ ముక్కల్ని చెప్పు పంపా తిక్కుతున్నా చెప్పి అన్నా ఇది ఏందా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అధికారులు మరి ఏ ఉద్యోగం నిర్వాహకం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఈరోజు క్రిస్మస్ పేరు మీద మరి అన్య మతస్థులు మరి హిందూ దేవాలయం పవిత్ర దేవాలయంలో మరి చికెన్తో కూడిన భోజనాలు మరి వంట చేయించి ఇక్కడ స్వయాన లడ్డు కౌంటర్ దగ్గర దేవాలయ ప్రాంగణంలో తీసుకొచ్చి భక్తులకు పంపిణీ చేస్తున్నా కూడా కనీసం సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆలయ సిబ్బంది కానీ ఒక్కరు కూడా దాన్ని పట్టించుకున్న పాపనవ్వలేదు. మరి ఈ దేవాలయ పవిత్రను దెబ్బేయడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. ఈ ఉద్యోగుల యొక్క తీరు మరి కేవలం ఉద్యోగం చేసి జీతాలు తీసుకోవడానికైనా లేకుంటే స్వామివారి యొక్క ప్రతిష్టాన్ని స్వామివారి యొక్క పవిత్రతను కాపాడడానికి మరి మీరు చేస్తున్నటువంటి సేవలు మరి మాకైతే అర్థం కాని పరిస్థితి. స్వయాన మరి ఒక అన్యమత ప్రచారం జరుగుతూ నాన్ వెజ్ తో కూడిన వంటలు ఇక్కడ మరి భక్తులకు పంచేటువంటి ప్రయత్నం, ఇటువంటి సిగ్గుమాలిన చర్యలు జరుగుతూ ఉన్నా దేవాలయ అధికారుల నిర్లక్ష్యం. మొన్నటికి మొన్న కోడలు అమ్ముకునే విషయంలో కానీ 32,000 రూపాయల భోజనం విషయంలో కానీ ఇలా అన్య మతస్థులు స్వయాన నాన్ వెజ్ వంటకాలు తీసుకొచ్చి దేవాలయంలో పంపకాలు చేస్తున్నా కూడా ఈ దేవాలయ తీరు మారడం లేదు. ఈ దేవాలయం ఉద్యోగుల తీరు మారాలంటే మరి మేమేం పాపం చేస్తున్నాం, మరి మీకు ఏం కావాలో దయచేసి చెప్పండి. మరి హిందువులుగా మేము ఉన్నందుకైనా మరి ఈ బాధలు మిమ్మల్ని ప్రస్తుతం అయ్యా కనీసం మీరు మరి మానవతా దృక్పథంతోనైనా ఈ దేవాలయాన్ని పరిరక్షించేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈ విషయం మీద మేము ఎట్టి పరిస్థితుల్లో మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీని ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. సంబంధిత అధికారులు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ దీనిపై సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉపచారం జరిగింది. క్రిస్మస్ శుభాకాంక్షలతో కూడిన ఆహార ప్యాకెట్లను కొంతమంది గుర్తింపు పంపిణీ చేశారు. మాంసంతో కూడిన ఫుడ్ పంపిణీ చేయడం కలకలం రేపింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. వైశాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అపచారం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే పవిత్రమైన ఆలయంలో ఎలాంటి మాంస పదార్థాలు ఉపయోగించద్దు అన్న నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఈ గుర్తు తెలియని వ్యక్తులు మాత్రం అన్యమత ప్రచారం నిర్వహిస్తూ కూడా అక్కడ ఆలయ పరిసరాల్లో మాత్రం ఇటు మాంసంతో కూడిన ఆహార పదార్థాలను అక్కడ పంపిణీ చేసినట్టు కూడా ఆ స్థానిక హిందూ సంఘ నేతలైతే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై మాత్రం హిందూ సంఘ నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే క్రిస్మస్ వేడుకల సందర్భంగా కొంత అన్య మతస్థులు మాత్రం స్థానికంగా ఆలయంలో
పర్యటించినట్టు కూడా స్థానికులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో ఆ పూర్తి స్థాయిలో ఆలయ పరిసర ప్రాంతంలో ఆలయ ఆనుకుని ఉన్న ప్రాంతంలో కావచ్చు, ఇటు ధర్మగుండంతో పాటు ఇటు ప్రసాదం పంపిణీ చేసే సమీపంలో కావచ్చు, ఇటు మెట్ల దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ అన్య మతస్థులు కూడా వెళ్లి అక్కడ ఉన్న వారికి భక్తులకు ఏదో ఆహార పదార్థాలు ఇస్తున్నట్టు కూడా, వేడుకల సందర్భంగా పదార్థాలు ఇస్తున్నట్టు కూడా పంపిణీ చేసినట్టు కూడా స్థానికులు గుర్తించారు. అయితే అక్కడ దానిని ఓపెన్ చేసిన పరిస్థితిలో మాత్రం మొత్తం మాంసంతో కూడిన పదార్థాలు ఉండటంతో మాత్రం భక్తులు మాత్రం కంగు తిన్నారు. అయితే దీంతో ఒక్కసారిగా ఈ వాతావరణం ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాజన్న ఆలయంలో కూడా ఇటు మాంసంతో కూడిన పదార్థాలు పంపిణీ చేయడంతో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పేసి చెప్పవచ్చు. అయితే దీంతో స్థానిక హిందూ సంఘ నేతలు మాత్రం అక్కడ చేరుకొని ఇటు పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆహార పదార్థాలను కూడా అక్కడ కూడా ఆలయాలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నీటితో మాత్రం శుభ్రం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ స్థానిక ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అంతా కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అపచారం జరిగింది. క్రిస్మస్ శుభాకాంక్షలతో కూడిన ఆహార ప్యాకెట్లను కొంతమంది పంపిణీ చేశారు. మాంసంతో కూడిన ఫుడ్ పంపిణీ చేయడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు ఆలయం వద్దకు చేరుకుని మాంసంతో ఉన్న ఆహార ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన దేవాలయంలో అన్య మతస్థులు క్రిస్మస్ సందర్భంగా మాంసంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసినా అధికారులకు పట్టింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఆలయ పరిసరాల్లో సైతం మాంసంతో కూడిన కర్రీ ప్యాకెట్లను ఎక్కడెక్కడ పడేశారని హిందూ సంఘాల నాయకులు ఆరోపించారు. పంపా తిక్కున్నా చెప్పే అన్నా ఇది ఏందా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అధికారులు మరి ఏ ఉద్యోగం నిర్వాహకం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది.